కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాజీవ్ గాంధీపై కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఛార్జ్షీట్ను ఖండిస్తూ ఒంగోలు పట్టణంలో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక BSNL కార్యాలయం ఎదుట జరిగిన నిరసన కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ కేసును రాజకీయం చేసి సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై అసత్య ఆరోపణలతో ఛార్జ్షీట్ దాఖలు చేయడం కేంద్ర ప్రభుత్వ అహంకారానికి, రాజకీయ దురుద్దేశానికి నిదర్శనమని ఆయన తీవ్రంగా విమర్శించారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో పాత్ర పోషించిన నేషనల్ హెరాల్డ్ పత్రికను తిరిగి నిలబెట్టేందుకు అప్పుల్లో ఉన్న అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్కు 2002 నుండి 2011 మధ్య కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 90 కోట్ల రూపాయల సహాయాన్ని నేడు బలహీనమైన ఆరోపణలుగా చూపుతూ కేసులు పెట్టడాన్ని ఖండించారు. ఈ నిరసన కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షురాలు టి నాగలక్ష్మి, KKC రాష్ట్ర చైర్మన్, దర్శి నియోజకవర్గ కోఆర్డినేటర్ కైపు వెంకటకృష్ణారెడ్డి, ఒంగోలు నియోజకవర్గ కోఆర్డినేటర్ BR గౌస్, కొండేపి కోఆర్డినేటర్ శ్రీపతి సతీష్, సంతనూతలపాడు నియోజకవర్గ కోఆర్డినేటర్ పాలపర్తి విజేష్రాజ్, జిల్లా SC సెల్ చైర్మన్ మన్నం ప్రసన్నరాజు, జిల్లా BC సెల్ చైర్మన్ నట్టే సుబ్బారావు, జిల్లా లీగల్ సెల్ చైర్మన్ సుదర్శి రవి, సోషల్ మీడియా అధ్యక్షుడు తాడేపల్లి సుధీర్ వర్మ, జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రసూల్, బొడ్డు సతీష్, కాకర్ల వేణు, గోరంట్ల కోటేశ్వరరావు, కొనిచెట్టి గురుబాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మరి బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ జరిగినప్పుడు మీరు ప్రవేశపెట్టేటువంటి బిల్లుల్లో కానీ ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అలాగే మరి వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు, రాష్ట్ర అసంఘటిత కార్మిక సంఘ అధ్యక్షులు, అలాగే వివిధ అనుబంధ సంఘాలు BC, SC, అలాగే మరి వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా మరి పెద్ద ఎత్తున ఈరోజు ఒంగోలు జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరంలోని BSNL కార్యాలయం వద్ద రాహుల్ గాంధీ గారిని, అలాగే సోనియా గాంధీ గారిని, మా ప్రియతమ నాయకులు ఇరువురి మీద CBI ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి సందర్భంగా మరి పెద్ద ఎత్తున మేము ఆందోళన నిర్వహిస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజాస్వామికవాదులు, లౌకిక శక్తులన్నీ కూడా రాహుల్ గాంధీ గారి మీద, సోనియా గాంధీ గారి మీద పెట్టినటువంటి అక్రమ ఛార్జ్షీట్ను ఎత్తేయాలని మరి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి విషయం ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. సోదరులారా, మీకు తెలుసు, దేశ స్వాతంత్రం కోసం మోతీలాల్ నెహ్రూ గారి మొదలుకొని అలాగే జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, ఫిరోజ్ గాంధీ గారు, మరి గాంధీ కుటుంబం, మహాత్మా గాంధీ గారు ఎంతోమంది వారి యొక్క ఆస్తుల్ని తెగనమ్మి ఆ రోజు తెల్లదొరలని పారదోలటానికి మరి ఏ విధంగా కృషి చేశారో మీ అందరికీ తెలుసు. సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపినటువంటి నెహ్రూ గారి గురించి మీకు తెలుసు. అలాంటి 4 తరాలు మరి ఈ దేశ స్వాతంత్రం కోసం, దేశ సమైక్యతంగా ఉండాలనేటువంటి పోరాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం సమైక్యతగా, సమగ్రతగా ఉండాలని చెప్పి మరి బలిదానాలు చేసినటువంటి పార్టీ ఇందిరాగాంధీ గారు కానివ్వండి, అలాగే రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, చివరికి వాళ్ళ ప్రాణాలను సైతం ఫనంగా పెట్టి ఈ దేశాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉంటే దుర్మార్గమైనటువంటి బీజేపీ పార్టీ గత 10 సంవత్సరాల నుంచి ఈ దేశంలో మోడీ లాంటి కేడీలు అబద్ధాలు చెప్పి బతుకుతూ, ఈ దేశంలో విద్వేషాలు రెచ్చగొడుతూ, ఈ దేశాన్ని మరి ఏ విధంగా మరి ఈ విధ్వంసమైనటువంటి పరిపాలన సాగిస్తూ విధ్వంసం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీపై, ప్రతిపక్షాలపై చేస్తున్న కక్ష సాధింపు చర్యలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులైనటువంటి సోనియా గాంధీ గారిని, మరి రాహుల్ గాంధీ గారిపై అక్రమ ఈడీ కేసులు బనాయించడాన్ని, వారి పేర్లను ఛార్జ్షీట్లు చేర్చడాన్ని నిరసిస్తూ ఈరోజు ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి BSNL ఆఫీస్ ముందు మేము నిరసన చేయడం జరిగింది. గడిచిన 11 సంవత్సరాల్లో ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఉద్యోగాలు ఇస్తామని, నిత్యావసర సరుకులు తగ్గిస్తామని కొన్ని వందల హామీలతో అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయని పరిస్థితుల్లో వారి సమస్యల్ని, ఈ దేశ ప్రజల సమస్యల్ని పక్కదారి పట్టించే క్రమంలో భాగంగా
ఈ దేశంలో ఉన్న అనేక మంది ప్రతిపక్ష నాయకులపై ఈడీ కేసులు బనాయిస్తూ వచ్చింది. ఆ వంతు ఈరోజు కాంగ్రెస్ పార్టీపై వచ్చింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో వక్ఫ్ బోర్డు బిల్లుపై దేశం తగలబడిపోతుంటే ఆ విషయాన్ని పక్కదారి పట్టడానికి ఈరోజు ఈ అంశాన్ని తెర మీద తేవడం చాలా శోచనీయం. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా నష్టాల్లోనే ఉండడంతో ఏదైతే అప్పు ఉందో ఈ అప్పునంతా కూడా ఈక్విటీ రూపంలో ప్రభుత్వ రూల్స్కి అనుగుణంగా ఈక్విటీ రూపంలో యంగ్ ఇండియన్ అనే కంపెనీ స్థాపించి ఆ కంపెనీకి ఈక్విటీ ఇవ్వడం జరిగింది. మరి నాన్ ప్రాఫిట్ కంపెనీ అయినటువంటి యంగ్ ఇండియా సంస్థ దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించిందని చెప్పి ఇదంతా అక్రమంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి ఆస్తులు అని చెప్పి ఈరోజు బీజేపీ పార్టీ నిందలు వేస్తూ ఉంది. కానీ వాస్తవంగా ఐటీ డిపార్ట్మెంట్ అఫీషియల్ లెక్కల ప్రకారమే యంగ్ ఇండియన్ కంపెనీ ఆస్తులు దాదాపు 360 కోట్లు మాత్రమే. ఏదైతే బీజేపీ ఈరోజు ఆరోపణలు చేస్తూ ఉందో, ఏదైతే ఈరోజు తప్పుడు ఛార్జ్ షీట్లు వేశారో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కడానికి, ప్రజల సమస్యలను ప్రశ్నిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారి గొంతు నొక్కడానికి ప్రయత్నమే అని చెప్పి నేను తెలియజేస్తాను. బీజేపీ ప్రభుత్వం చేసే చేష్టాలు ఎలా ఉన్నాయంటే, బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా చేశారో అలాగే గత 10 సంవత్సరాల నుండి చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అట్లాగే వీళ్ళ పతనం అనేది గుజరాత్ నుంచే స్టార్ట్ అవబోతుంది. అది వీళ్ళకి అర్థమైపోయింది. అందువల్లే ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడుతుంది. మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు కానీ అలాగే సోనియమ్మని కానీ ఇలాంటి తప్పుడు కేసుల వల్ల వాళ్ళకి ఏ అనర్థం జరగదని తెలియజేస్తున్నాను. బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద కుట్రలు చేసి కేసులు పెడతా ఉంది. ఇది చాలా నీచమైన పని, దిగజారుడు పని అని మేము తెలియజేస్తా ఉన్నాం. అయ్యా మోడీ, నువ్వు చదువు కాలేదు, నువ్వు ఎవరో నిన్ను వెనక నుంచి తిప్పుతూ ఉంటే నువ్వు తిరుగుతూ ఉంటావు బొమ్మలాగా. నీకు రాహుల్ గాంధీ అంటే భయం, అంబేద్కర్ అంటే భయం. పార్లమెంట్లో మీరు చేసే దొంగతనాలు, మీరు చేసే దోపిడీలు, మీరు చేసే అక్రమాలు ఎక్కడ బయట పెడతారో, ఎక్కడ మాట్లాడతారని రాహుల్ గాంధీని లేకుండా జైల్లో పెట్టాలనేది ఆలోచనతో నువ్వు ఉన్నావు. అలాగే భారత రాజ్యాంగాన్ని మార్చాలని, భారతదేశాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్న బీజేపీకి కాంగ్రెస్ పార్టీతో పాటుగా ప్రజలు కూడా తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తా ఉన్నాం.